హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో జనరల్గా బిగినర్స్ కావచ్చు, న్యూ లెర్నర్స్ ఎవరైనా కానివ్వండి. సో ట్రేడ్ చేసే కాన్సెప్ట్ వచ్చేసి సపోర్ట్ రెసిస్టెన్స్. సో సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మోస్ట్లీ సపోర్ట్ రెసిస్టెన్స్ యూజ్ చేయడం వల్ల అసలు ప్రాపర్ యాక్యురసీ అనేది ఉండట్లేదు అని చెప్పేసి మల్టిపుల్గా మెసేజ్ వస్తుంటాయి. సో చాలామంది బిగినర్స్ కూడా సపోర్ట్ రెసిస్టెన్స్లో ప్రాపర్ యాక్యురసీని గెయిన్ చేయలేకపోతారు. సో దానికి ఉన్న రీజన్స్. సో అట్లాగే సపోర్ట్ రెసిస్టెన్స్ వెనకాల ఉన్న ప్రైజ్ యాక్షన్, అంటే మెయిన్గా మీకు ప్రైజ్ యాక్షన్లో ఏ విధమైన కన్ఫర్మేషన్స్ అనేది ఒక ట్రేడ్లో మనం చూడాల్సి ఉంటుంది. సో యాక్చువల్ రియాలిటీ ఏంటి, సపోర్ట్ రెసిస్టెన్స్ ఫెయిల్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z ప్రైజ్ యాక్షన్ కోర్స్ అనమాట, బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్సు. సో టోటల్గా 25 రికార్డెడ్ ఫార్ములా క్లాసెస్ ఉంటాయి. సో క్యాన్6 బేసిక్స్ నుంచి క్యాన్6 రీడింగ్ కావచ్చు. సో ప్రతి ఒక్క క్యాన్6తో మీరు ప్రైజ్ యాక్షన్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో ప్రైజ్ యాక్షన్ స్టోరీ రీడింగ్, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్, అలాగే మార్కెట్ యొక్క ట్రాప్స్, సో ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి. సో ప్రతి ప్రైజ్ యాక్షన్ డీప్ కాన్సెప్ట్స్ని ఇక్కడ A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మీ కోర్స్తో పాటు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి సపోర్ట్ కూడా ఉంటుంది. సో కోర్స్ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో నా స్టూడెంట్స్ యొక్క రీల్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్లో ఉంది అన్నమాట. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మన కోర్స్ డీటెయిల్స్. సో వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రజెంట్ చూడొచ్చు, ఇది యూఎస్డి కాప్ ఓటీసీలో. సో ఈవెన్ ఓటీసీ అయినా కూడా మనకు ప్రాపర్ ప్రొజెక్షన్ని ఫాలో అవుతుంది. సో సమ్ 1-2 ఎర్రర్ క్యాండిల్స్ వచ్చినా కూడా మీరు ఏదైతే ఇక్కడున్న ప్రొజెక్షన్ని ప్రాపర్గా రీడ్ చేస్తే, నేను మన వీడియోస్లో చెప్తుంటాను, ప్రీవియస్ యూట్యూబ్ వీడియోస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్, సో జనరల్గా ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ మెయిన్గా ఏంటి అంటే ఇక్కడ ఒక 1-2, అంటే ఇక్కడ క్లియర్ కట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో ఈ సిచ్యువేషన్లో ముఖ్యంగా రివర్సల్స్, అంటే ఒక 1 స్ట్రాంగ్ రివర్సల్స్ని, లేకపోతే ఇక్కడ నుంచి ఎప్పుడైతే మార్కెట్ 2 రివర్సల్స్ క్రియేట్ చేసినప్పుడు, సో కంప్లీట్గా జోన్ కావచ్చు, లేకపోతే కంప్లీట్ ఆ ఏరియాను సపోర్ట్ లాగా యూజ్ చేస్తారు జనరల్గా. సో ఎప్పుడైతే మార్కెట్ ఫ్యూచర్లో ఈ యొక్క లెవెల్ని హిట్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఈ యొక్క లెవెల్కి రెస్పెక్ట్ ఇచ్చి మనకి ఒక స్ట్రాంగ్ మూమెంటం ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి. సో ఇది ఎప్పుడైతే మనం సపోర్ట్ లాగా కన్సిడర్ చేసినప్పుడు అన్నమాట. సో ఇక్కడ ఏదైతే 2 రివర్సల్స్ లేదా ఒక 1 స్ట్రాంగ్ రివర్సల్ని మనం సపోర్ట్ లాగా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇది అందరికీ తెలిసిన బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఇది కంప్లీట్ ప్రొజెక్షన్ కాదు. సో చాలామందికి తెలిసింది ఏంటంటే సపోర్ట్ రెసిస్టెన్స్ మాత్రమే ప్రొజెక్షన్ అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ సపోర్ట్ రెసిస్టెన్స్ మాత్రమే ప్రొజెక్షన్ కాదు, మనకి మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఒక ట్రేడ్లో కన్ఫర్మేషన్ చూసేటప్పుడు మీరు మెయిన్గా చూసేది బయర్స్ అండ్ సెల్లర్స్ యొక్క ప్రొజెక్షన్, అట్లాగే వాళ్ళు స్ట్రక్చర్లో మనకు ఏదైతే ఇండికేట్ చేస్తున్నారో, ఏదైతే స్ట్రక్చర్ ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కంప్లీట్ ఒక స్ట్రక్చర్ అన్నమాట. ఇది ఒక బులిష్ స్ట్రక్చర్, ఎందుకంటే అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే మార్కెట్ ఇక్కడ మూవ్ అవుతుంది. సో అప్పుడు మనం దీన్ని బులిష్ స్ట్రక్చర్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈ స్ట్రక్చర్లో ఏ విధమైన ప్రొజెక్షన్ క్రియేట్ చేస్తుంది, సో ఎందుకు ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సో కంప్లీట్గా బ్రేక్ అవుతున్నాయి అన్నమాట. సో ఒక ట్రెండీ మార్కెట్లో రెసిస్టెన్స్ పాయింట్ అనేది, ఒక అప్ ట్రెండ్ మార్కెట్లో రెసిస్టెన్స్ పాయింట్ అనేది కామన్గా బ్రేక్ అవుతూ మార్కెట్ ఒక న్యూ హై అనేది క్రియేట్ చేస్తుంది. అది జనరల్గా జరిగే ప్రొజెక్షన్ అన్నమాట. సో బట్ ఇక్కడ చాలామంది ఈ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ని యూజ్ చేసేటప్పుడు అక్కడ ఏదైతే ప్రొజెక్షన్ ఉందో ఆ ప్రొజెక్షన్ని ప్రాపర్గా రీడ్ చేయలేకపోవడం, లేకపోతే ఇక్కడ జరిగే ఈ కైండ్ ఆఫ్ ప్రొజెక్షన్ని లెర్నింగ్ లేకపోవడం వలనో, లేకపోతే వాళ్ళకు ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వలనో అది తెలుసుకోకుండా ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ని యూజ్ చేసి ఇక్కడ జనరల్గా అందరూ ఏమవుతున్నారు, లాస్ అవ్వడం జరుగుతుంది. సో బిగినర్స్ కానివ్వండి, లెర్నర్స్ కానివ్వండి, సో ఎవరైనా కానీ, అంటే మీకు మార్కెట్లో మెయిన్గా మనకి, అంటే ఇక్కడ కమోడిటీ అయినా, ఫోరెక్స్ అయినా, స్టాక్స్ అయినా, మీరు ఆప్షన్స్లో చేసే వాళ్ళైనా, బైనరీలో చేసే వాళ్ళైనా, సో ఫోరెక్స్లో చేసే వాళ్ళైనా, ఎవరైనా కానివ్వండి, మోస్ట్లీ మనకి కనిపించే చార్ట్ క్యాన్6 చార్ట్. సో క్యాన్6లో కనిపించేది మనకి ఇక్కడ చూడొచ్చు, ఈ గ్రీన్ యొక్క క్యాండిల్స్ని మనం బయర్స్, సో అలాగే ఈ యొక్క సెల్లర్ క్యాండిల్స్, ఈ యొక్క రెడ్ క్యాండిల్స్ని మనం సెల్లర్ లాగా కన్సిడర్ చేస్తాం. సో మార్కెట్లో ఉండేది బయర్స్ అండ్ సెల్లర్స్ మాత్రమే. బట్ మార్కెట్లో ముఖ్యంగా ట్రెండీ మార్కెట్లో మాత్రమే ఒక ప్రాపర్ ప్రొజెక్షన్ని మనం కన్ఫర్మేషన్స్గా యూజ్ చేసుకుంటాం. సో కానీ సైడ్ వేస్ మార్కెట్లో ముఖ్యంగా ఇప్పుడు ఒక సైడ్ వేస్ మార్కెట్లో ఇక్కడ చూడొచ్చు, ఒక కైండ్ ఆఫ్
కన్సాలిడేషన్ అవుతుంది మార్కెట్ ఈ యొక్క రేంజ్లో. చూడొచ్చు ఇక్కడ ఈ యొక్క రేంజ్లోనే మార్కెట్ ఒక కన్సాలిడేషన్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయినప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి ఒక అప్వర్డ్ ర్యాలీ అనేది క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క ప్రీవియస్ లో అనేది బ్రేక్అవుట్ చేస్తే ఇక్కడ నుంచి ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ టార్గెట్ వరకు. జనరల్గా స్టాప్ లాసెస్ ఈ యొక్క ఏరియా పైన మనకి ఇక్కడ స్టాప్ లాసెస్ మెన్షన్ చేస్తారు ప్రొఫెషనల్స్. సో ఇక్కడ ఈ క్యాండిల్ పైన ఎంట్రీ అనేది ఉంటుంది విత్ కన్ఫర్మేషన్ ఉంటే. సో నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు జనరల్ ట్రేడింగ్లో. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే ఏ మార్కెట్ అయినా కూడా ఒక కన్సాలిడేషన్ మార్కెట్లో మీరు పూర్తిగా అవాయిడ్ చేయండి. ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్లో మీకు ఎలాంటి కన్ఫర్మేషన్ ఉన్నా కూడా వర్క్ అవ్వదు. సో ఎందుకంటే ఈ యొక్క సిచ్యువేషన్స్లో బయ్యర్స్ మరియు సెల్లర్స్ ఇద్దరి మధ్య ఈక్వల్గా ఒక కైండ్ ఆఫ్ స్ట్రెంత్ ఉన్నప్పుడు, అంటే ఈక్వల్ స్ట్రెంత్ ఉన్నప్పుడు ఈ కన్సాలిడేషన్ మార్కెట్లో ఇలాంటి జిగ్జాగ్ అనేది మూమెంటం క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఉన్న క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏదైతే ప్రీవియస్ హై ఉందో అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది, మళ్ళీ వస్తుంది. ఇక్కడ ప్రీవియస్ ఏదైతే లో ఉందో సో అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది, మళ్ళీ అప్వర్డ్ డైరెక్షన్ పోతుంది. అంటే కంప్లీట్ ఒక కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ మనకి ఇక్కడ ఇండికేషన్ చేసే వరకు, అంటే ఏదైతే పార్టీ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ వాళ్ళు వీక్నెస్ షో చేసి తర్వాత వచ్చే వాళ్ళు ఒక స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేసే వరకు డెఫినెట్లీగా మార్కెట్ ఈ యొక్క కన్సాలిడేషన్ కైండ్ ఆఫ్ జోన్లోనే ఉంటుంది. సో అక్కడ దాని మీనింగ్ ఏంటి అంటే బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో ఒక ప్రాపర్ స్ట్రెంత్ అనేది ఈక్వల్గా ఉందని అర్థం అన్నమాట. సో వాళ్ళు అంటే ఇక్కడ బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. సో దానివల్ల ఇలాంటి కన్సాలిడేషన్ మార్కెట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రొఫెషనల్స్ అందరూ ఈ యొక్క బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా అన్నమాట. అంటే మీరు ట్రెండీ మార్కెట్లో చూసినట్టయితే ట్రెండీ మార్కెట్ ఏ విధంగా అంటాం మనము. సో ఇక్కడ ఒక డైరెక్షన్, ఇక్కడ ఒక అప్వర్డ్ డైరెక్షన్ అనేది ఉంది. సో ఈవెన్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. సో ఇక్కడ ఇవన్నీ బ్రేక్ అవుతూ వెళ్తుంటాయి కామన్గా ట్రెండీ మార్కెట్లో. ఒకవేళ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటే మార్కెట్లో ఏదైతే ప్రీవియస్ లో ఏదైతే ఉంటుందో ఆ లో అనేది బ్రేక్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కంప్లీట్గా మేజర్గా మనకి అప్వర్డ్ డైరెక్షన్ ఉంది మార్కెట్. సో ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ స్ట్రక్చర్ అనేది మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు ఏదైతే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది ఇక్కడ చూడొచ్చు మనకి ఇది బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి రిజెక్షన్ ఉంది. మరి రిజెక్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి అప్వర్డ్ డైరెక్షన్ గ్రీన్ క్యాండిల్ ప్లాన్ చేస్తారు ఎవరైనా కానీ, బై ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తారు. సో నెక్స్ట్ టార్గెట్ వరకు. బట్ ఇక్కడ క్లియర్ కట్గా చూసినట్టయితే ఇది బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. సో తర్వాత వచ్చిన బయర్స్ వీక్నెస్ షో చేస్తారు, తర్వాత సెల్లర్సే కంటిన్యూ చేశారన్నమాట. సో ఈ విధంగా జరుగుతుంది. సో ఇక్కడ అంటే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది, బ్రేక్అవుట్ అయిపోయింది. ఇదొక సపోర్ట్ లెవెల్ ఉంది, బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఎందుకు అంటే దాని ముందు మార్కెట్ క్రియేట్ చేసే ఈ ప్రైజ్ యాక్షన్ని, ఈ యొక్క బయర్ సెల్లర్స్ మధ్య ఉన్న ఈ యొక్క కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ని మీరు ప్రాపర్గా రీడ్ చేస్తే కనుక ఈ లెవెల్ ట్రేడింగ్ ఏదైతే ఉందో ఒక బేసిక్ లెవెల్. సో ఈ లెవెల్స్ అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ ఇండికేటర్స్ తోటి మీకు మార్కెట్లో ఉండే యాక్యురసీ వచ్చేసి 10% to 20%. సో ఇక్కడ ఈ యొక్క కైండ్ ఆఫ్ ఈ యొక్క యాక్యురసీ అనేది వర్క్ అవ్వదు మీరు ప్రాఫిట్ చేయడానికి. సో మీరు ఇంకా హై ప్రొబాబిలిటీని డెవలప్ చేయాలి అంటే 100% ఇక్కడ ఏ కాన్సెప్ట్ కాదు, బట్ ఒక హై ప్రొబాబిలిటీని డెవలప్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీగా ఈ ప్రైజ్ యాక్షన్ కండిషన్స్ని మీరు రీడ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి మార్కెట్లో హిస్టరీలో మల్టిపుల్ లెవెల్స్ డ్రా చేసే కన్నా మనకు ఇక్కడ టార్గెట్ని లెఫ్ట్ లెగ్లో టార్గెట్ని చూస్తూ ఈ యొక్క కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయడమే ఒక అడ్వాన్స్డ్ ప్రైజ్ యాక్షన్ అన్నమాట. సో అది ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే, సో సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే ట్రైన్ విషయానికి వస్తే ఉదాహరణకు, సో ఇక్కడ ట్రైన్ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ మనకి ట్రైన్ అనేది ఒక కంప్లీట్ ట్రాక్ ఉంటే మాత్రమే ప్రాపర్గా రన్ అవుతుంది. సో దాన్ని తీసుకొచ్చి మీరు ఒక రోడ్లో రన్ చేస్తానంటే అది రన్ అవ్వదు. సో ఎగ్జాక్ట్గా మార్కెట్ కూడా అంతే అన్నమాట. మీరు డెఫినెట్లీగా మార్కెట్ ఏ ఒక కైండ్ ఆఫ్ రియాలిటీని ఇక్కడ క్రియేట్ చేస్తుంది, ఒక కైండ్ ఆఫ్ రియాలిటీని ఫాలో అవుతుంది. ఇది మాత్రమే మీరు రీడ్ చేయాలి, లెర్న్ చేయాలి, ఇది మాత్రమే మీరు స్టడీ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో అంతే కానివ్వండి, దీనికి ప్రాపర్గా వర్క్ అవ్వని ఏదైతే సపోర్ట్ రెసిస్టెన్స్ ఇండికేటర్స్ అని చెప్పేసి మీరు ఫాలో అయితే కనుక యాక్యురసీ అసలుకే ఉంటుంది ఏ మార్కెట్ అయినా సరే. సో ప్రతి ఒక్క మార్కెట్ మీరు కమ్యూనిటీ మార్కెట్ చూసుకున్న, ఫోరెక్స్ చూసుకున్న, ఆప్షన్స్ లేకపోతే క్రిప్టో, సో ఎక్కడ చూసుకున్నా కూడా మార్కెట్లో ఉండే మూడు కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లు, ఒకటి అప్ ట్రెండ్ స్ట్రక్చర్ ఉంటుంది, ఇంకోటి డౌన్ ట్రెండ్ స్ట్రక్చరు, ఇంకొకటి సైడ్ వేస్ స్ట్రక్చర్ అన్నమాట. సో ఈ యొక్క సైడ్ వేస్ ఈ రేంజ్లోనే మార్కెట్ ఒక కన్సాలిడేషన్ క్రియేట్ చేస్తుంది. ఇది డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూడండి. సో ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట.
సో అంటే ఇక్కడ రియాలిటీ మార్కెట్ అంటే మీరు ఒక ట్రెండీ మార్కెట్లోనే మీరు ప్రాపర్గా అనాలిసిస్ చేస్తున్నప్పుడు, ట్రెండీ మార్కెట్లోనే ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేసినప్పుడు, మీరు ఆ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లో అసలు రియాలిటీగా ఏం జరుగుతుందనే ఒక ప్రైజ్ యాక్షన్ని మీరు కంప్లీట్గా రీడ్ చేయాలి. సో అది రీడ్ చేస్తేనే కదా మీకు డెఫినెట్లీగా ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్ స్ట్రక్చర్లో ప్రజెంట్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నేను కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇక్కడ మార్కెట్ ఒక లోవర్ హై క్రియేట్ చేస్తూ ఇక్కడ చూడొచ్చు న్యూ లో క్రియేట్ చేస్తూ ఒక డౌన్వర్డ్ డైరెక్షన్కి స్ట్రక్చర్లో ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఒక రివర్సల్ సైన్ అనేది ఇండికేట్ చేసింది అన్నమాట. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ చూడొచ్చు మనకి స్ట్రాంగ్ ఈ యొక్క ఏరియా ఉంది. సో ఇది ఒక కంప్లీట్గా మీరు సపోర్ట్ లాగా మనం కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు సెల్లర్స్ అంటే ఇక్కడ స్టోరీని రీడ్ చేయండి. సో ఇక్కడ బయర్స్ కంప్లీట్గా వాళ్ళ యొక్క మూమెంటం క్రియేట్ చేస్తూ వాళ్ళ స్ట్రెంత్ అనేది ఉంది, అంటే పూర్తి వీక్నెస్ లేదు, బట్ ఇక్కడికి వచ్చేసరికి కొంత వీక్నెస్ అనేది షో చేశారు, బట్ ఇది పూర్తి స్ట్రెంత్ వీక్నెస్ అనే కాదన్నమాట. సో నెక్స్ట్ వచ్చిన సెల్లర్స్ ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ ఇచ్చారు. సో ఇక్కడ రీట్రేస్ అవుతున్నారు. సో ఇక్కడ అంటే హిస్టరీలో బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు, బట్ ఇక్కడ వీళ్ళు రీట్రేస్మెంట్లో వాళ్ళ యొక్క స్ట్రెంత్ చూపెట్టడానికి ఇక్కడ మనకు ఇండికేషన్ ఇచ్చినా కూడా అగైన్ సెల్లర్స్ వాళ్ళ యొక్క చూడొచ్చు ఇక్కడ వాళ్ళ స్ట్రెంత్ని చూపిస్తూ డౌన్వర్డ్ డైరెక్షన్కి ఒక ఇండికేషన్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే కంప్లీట్ వీక్నెస్ అనేది బయర్స్ షో చేశారో తర్వాత చూడొచ్చు మార్కెట్లో ఒక మూమెంటం ఉంది. చూడండి స్టోరీ అంటే క్లియర్ కట్గా ఈ స్టోరీని మీరు ఇక్కడ ప్రాపర్గా రీడ్ చేసినప్పుడు డెఫినెట్లీగా ఈ యొక్క ఇండికేషన్ అనేది మీరు అనాలిసిస్ చేయగలుగుతారు, ఈ యొక్క ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయగలుగుతారు. సో అది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్ నుంచి ఒక డౌన్వర్డ్ డైరెక్షన్కి క్రియేట్ చేసేటప్పుడు స్ట్రక్చర్లో మనకి రివర్సల్ సైన్ వచ్చింది. సో ఆ తర్వాత ఈ మూమెంటం రన్ అవ్వడానికి మనకి క్యాన్సిక్ సైకాలజీలో సెల్లర్స్ అనేవాళ్ళు మనకి క్లియర్ కట్ ఒక ప్రైజ్ యాక్షన్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు. క్లియర్ కట్గా చూడొచ్చు ఇక్కడ మనకి స్ట్రెంత్ అంటే బయర్స్ రీట్రేస్మెంట్లో వీక్ అవడం, తర్వాత సెల్లర్సే కంటిన్యూ చేయడం, అంటే మనకు ఆపోజిట్ పార్టీ ఏదైతే బయర్స్ ఉన్నారో వాళ్ళు పూర్తి వీక్నెస్ అనేది షో చేసిన తర్వాత మళ్ళీ సెల్లర్స్ కంటిన్యూ చేయడం జరిగింది. సో స్టోరీ అన్నమాట, అంటే ప్రైజ్ యాక్షన్ స్టోరీ వైజ్గా మీరు రీడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక అప్వర్డ్ డైరెక్షన్ క్రియేట్ చేసినా కూడా చూడొచ్చు ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్ ఇక్కడ చూడొచ్చు మార్కెట్ స్ట్రక్చర్లో హయ్యర్లో క్రియేట్ చేస్తూ రివర్సల్ సైన్ ఇస్తూ ఒక అప్వర్డ్ డైరెక్షన్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసినా కూడా ప్రజెంట్ ఈ జోన్లో ఒక కన్సాలిడేషన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే ఇక్కడ బయర్స్కి అండ్ సెల్లర్స్కి మధ్య సేమ్ స్ట్రెంత్ ఈక్వాలిటీ అనేది ఉండడం వల్ల ఇక్కడ కన్సాలిడేషన్ అయిపోయింది అన్నమాట. సో తర్వాత ఇక్కడ ఎప్పుడైతే ఈ కన్సాలిడేషన్ డౌన్వర్డ్ డైరెక్షన్లో బ్రేక్అవుట్ అవ్వడం వల్ల ఇక్కడ చూడొచ్చు ఎప్పుడైతే ప్రీవియస్ ఒక హెచ్ స్ట్రీమ్ మనకి ఇక్కడ ఇది ఆర్డర్ బ్లాక్ అనొచ్చు, లేకపోతే ఎక్స్ట్రీమ్ డిమాండ్ జోన్ అనవచ్చు, ఆ యొక్క టార్గెట్ని హిట్ అయిన తర్వాత అక్కడ జరిగిన ప్రైజ్ యాక్షన్ నేను ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ యొక్క డిమాండ్ జోన్ ఒక బయర్ ఏరియాగా మనం కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. సో తర్వాత బయర్స్ రిప్లైలో వాళ్ళు కంప్లీట్గా అంటే బయర్స్ కంప్లీట్గా వాళ్ళు స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు, అంటే సెల్లర్స్ని రీట్రేస్ చేసి వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది ఇక్కడ కంటిన్యూ ఇండికేషన్ క్రియేట్ చేస్తున్నారు. రీట్రేస్ అవుతున్న సెల్లర్స్ కూడా వాళ్ళ యొక్క పవర్ అనేది ఇక్కడ చూపెట్టలేకపోతున్నారు. కాబట్టి మార్కెట్లో చూడొచ్చు ఇక్కడ నుంచి కంప్లీట్గా ఒక మూమెంటం అనేది క్రియేట్ అయింది. సో ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుందన్నమాట. సో ఆ రీజన్ని మీరు ప్రాపర్గా లెర్నింగ్ చేసుకోవాల్సిందే. సో డెఫినెట్లీగా రియాలిటీని నేర్చుకోండి. ప్రైజ్ యాక్షన్ అంటేనే కంప్లీట్గా డెఫినెట్లీగా మార్కెట్లో స్ట్రక్చర్ వైజ్గా క్యాన్సిక్స్ వైజ్గా మీకు ఇండికేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఒక లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవుతుందంటే ఇక్కడ చూడొచ్చు మనకు క్లియర్ కట్గా ఇక్కడ ఈ ప్రైజ్ యాక్షన్ మనకు క్లియర్ కట్గా ఇండికేషన్ చేస్తుంది. సో ఆ ఇండికేషన్ని మీరు ప్రాపర్గా రీడ్ చేసినట్టయితే మీకు డెఫినెట్లీగా యాక్యురసీ అనేది బెటర్ యాక్యురసీ అనేది ఉంటుందన్నమాట. మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ అనే ఒక కైండ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ని పట్టి ప్రాక్టీస్ చేస్తే మనకు డెఫినెట్లీగా అది మీ యొక్క టైం వేస్ట్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేయొచ్చు. సో డెఫినెట్లీగా రియాలిటీ వైపు మీరు స్టెప్ వేయండి. సో లెర్నింగ్లో ముఖ్యంగా డెఫినెట్లీగా ఏ మార్కెట్లో అయినా కూడా మీరు ఫస్ట్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. పేషెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సబ్జెక్ట్ని పూర్తిగా మాస్టర్ అయ్యేంత వరకు మీరు డెఫినెట్లీగా ఒక ప్రాక్టీస్ అనేది చేయాలి. లెర్నింగ్ కూడా సబ్జెక్ట్ లెర్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రేడింగ్లో. సో పేషెన్స్, లెర్నింగ్ ప్లస్ ప్రాక్టీస్ ఈ మూడు మాత్రం మీకు చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్లో మీరు ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలనుకుంటే కనుక. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో నెక్స్ట్ మనకు ప్రొజెక్షన్ కంటెంట్లో కలుసుకుందాం. సో నా యొక్క బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొజెక్షన్ కోర్సు మీకు లెర్నింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మెసేజ్ చేయొచ్చు. కంప్లీట్గా డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సో అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.